మీకు రాత్రి పీడ కలలు వస్తున్నాయా? అయితే సున్నత్ వెలుగులో పరిష్కారాలు తెలుసుకుందాం. రాత్రి పీడ కలలు, కుఫ్స్, నైట్ మేర్స్ అనేవి శైతాన్ నుండి వచ్చే భయానక కలలు. ఇవి విశ్వాసులను భయపెట్టడానికి లేదా ఆందోళన కలిగించడానికి శైతాన్ ఉపయోగించే ఒక సాధనం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు: మంచి కలలు అల్లా నుండి వస్తాయి మరియు పీడ కలలు శైతాన్ నుండి వస్తాయి. సహీ బుఖారీ హదీస్ నంబర్ 6984. ఖురాన్లో ఇలా ఉంది: శైతాన్ మనుషులకు శత్రువు. సూరే ఫాతీర్ సూర నంబర్ 35 ఆయత్ నంబర్ 6. రాత్రి పీడ కలల స్వభావం యొక్క నిర్వచనం ఏమిటంటే, పీడ కలలు శైతాన్ నుండి వచ్చే భయానక లేదా ఆందోళన కలిగించే కలలు. ఇవి మనస్సును కలవరపెట్టడానికి లేదా విశ్వాసాన్ని బలహీనపరచడానికి శైతాన్ చేసే ప్రయత్నాలు. సహీ ముస్లిం హదీస్ నంబర్ 2261. ఈ పీడ కలలు భయం, ఆందోళన లేదా ఒత్తిడిని కలిగించవచ్చు, కానీ అల్లా అనుమతి లేకుండా అవి హాని చేయలేవు. సూరే అల్ బహరా సూర నంబర్ 2 ఆయత్ నంబర్ 102. పీడ కలలు శైతాన్ యొక్క ప్రభావాన్ని సూచిస్తాయి, కానీ అల్లాపై భరోసా మరియు సున్నత్ అనుసరణ ద్వారా దీనిని మనం అధిగమించవచ్చు. తఫ్సీరే ఇబ్నే కతీర్ సూరే అల్ బహరా సూర నంబర్ 2 ఆయత్ నంబర్ 102 యొక్క వివరణ. ఈ పీడ కలలకు సున్నత్ ఆధారిత పరిష్కారాలు ఏమిటంటే, ప్రవక్త వారు రాత్రి పీడ కలల నుండి రక్షణ పొందేందుకు ఖురాన్ మరియు దువాల ఆధారిత పరిష్కారాలను బోధించారు మన కోసం. ఈ పరిష్కారాలు ఆధ్యాత్మిక ప్రశాంతతను మరియు శైతాన్ నుండి రక్షణను అందిస్తాయి. ఈ పీడ కలలకు నివారణగా 9 సున్నత్ ఆధారిత పరిష్కారాలను వివరించే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా, పీడకల చూసిన వెంటనే అల్లా శరణు కోరడం. పీడకల చూసిన తర్వాత వెంటనే ఔదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం, నేను శైతాన్ యొక్క చెడు నుండి అల్లా శరణు కోరుతున్నానని 3 సార్లు చెప్పాలి. ప్రవక్త వారు ఇలా అన్నారు: పీడకల చూసేవాడు ఔదు బిల్లాహి 3 సార్లు చెప్పి ఎడమవైపు 3 సార్లు ఊస్తే అది అతనికి హాని చేయలేదు అని చెప్పారు. సహీ ముస్లిం హదీస్ నంబర్ 2262. అమలు చేయడం ఎలా అంటే, పీడకలతో మేల్కొన్నప్పుడు వెంటనే ఈ దుఆను 3 సార్లు చదవడం మరియు ఎడమవైపు ఊదడం. ఇక రెండవది, ఎడమవైపు 3 సార్లు ఊదడం. పీడకల చూసిన తర్వాత ఎడమవైపు 3 సార్లు ఊదమని ప్రవక్త వారు ఆదేశించారు. ఆయన ఇలా అన్నారు: పీడకల చూసిన వాడు ఎడమవైపు 3 సార్లు ఊస్తే అది అతనికి హాని చేయదు. సహీ బుఖారీ హదీస్ నంబర్ 5747. ఎడమవైపు ఊదడం శైతాన్ యొక్క చెడు ప్రభావాన్ని తొలగిస్తుంది. తఫ్సీరే ఇబ్నే కతీర్ సూరే అల్ ఫలక్ సూర నంబర్ 113 ఆయత్ నంబర్ 4 యొక్క వివరణ. ఇక మూడవ పాయింట్, పీడకలను ఎవరితోనూ చెప్పకపోవడం. పీడకల గురించి ఎవరితోనూ చెప్పవద్దని ప్రవక్త వారు సలహా ఇచ్చారు. ప్రవక్త వారు ఇలా అన్నారు: పీడకల చూసిన వాడు దానిని ఎవరితోనూ చెప్పకూడదు. సహీ బుఖారీ హదీస్ నంబర్ 7045. ఇక నాలుగవది, రాత్రి పడుకునే ముందు ఐతల్ కుర్సీ చదవడం. నిద్రలో పడుకునే ముందు ఐతల్ కుర్సీ సూరే అల్ బహరా సూర నంబర్ 2 ఆయత్ నంబర్ 255 చదవడం శైతాన్ నుండి రక్షణ కల్పిస్తుంది. ప్రవక్త వారు ఇలా అన్నారు: ఐతల్ కుర్సీని రాత్రి చదివినవాడు ఉదయం వరకు శైతాన్ నుండి రక్షించబడతాడు. సహీ బుఖారీ హదీస్ నంబర్ 3275. ఇక ఐదవ పాయింట్, సూరే అల్ ఫలక్ మరియు సూరే అన్ నాస్ చదవడం. నిద్రలో పడుకునే ముందు సూరే అల్ ఫలక్ సూర నెంబర్ 113 మరియు సూరే అన్ నాస్ సూర నెంబర్ 114, ఈ 2 సూరాలు కూడా 3 సార్లు చదవడం పీడకల నుండి రక్షణ కల్పిస్తుంది. ప్రవక్త వారు ఇలా అన్నారు: సూరే అల్ ఫలక్ మరియు సూరే అన్ నాస్ చదవడం ద్వారా శైతాన్ నుండి రక్షణ పొందండి. సహీ ముస్లిం హదీస్ నంబర్ 2192. ఇక ఆరవ పాయింట్, నిద్రలో పడుకునే ముందు ఖురాన్ యొక్క చివరి 2 ఆయతులు చదవడం. సూరే అల్ బహరా యొక్క చివరి 2 ఆయతులు సూర నంబర్ 2 ఆయత్ నంబర్ 285, 286, ఈ 2 ఆయతులు నిద్రతో పడుకునే ముందు ఈ దువాలు చదవడం శైతాన్ నుండి రక్షణ కల్పిస్తుంది. ప్రవక్త వారు ఇలా అన్నారు: సూరే అల్ బహరా యొక్క చివరి 2 ఆయతులు చదివినవాడు రాత్రంతా రక్షించబడతాడు. సహీ బుఖారీ హదీస్ నంబర్ 5009. ఇక ఏడవ పాయింట్, నిద్రలో పడుకునే ముందు నిర్దిష్ట దువాలు చదవడం. నిద్రలో పడుకునే ముందు ఈ దువా చదవడం సున్నత్. అల్లాహుమ్మ బిస్మిక అమూతు వ అహ్యా, ఓ అల్లా నీ నామంతో నేను మరణిస్తాను మరియు జీవిస్తాను. సహీ బుఖారీ హదీస్ నంబర్ 6304. ఇక ఎనిమిదవ పాయింట్, పడుకునే ముందు కుడి ప్రక్కకు తిరిగి పడుకోవడం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిద్రలో పడుకునేటప్పుడు కుడి ప్రక్కన పడుకోవాలని బోధించారు. ఆయన ఇలా అన్నారు: నువ్వు పడుకునేటప్పుడు కుడి ప్రక్కన పడుకో. సహీ బుఖారీ హదీస్ నంబర్ 6315. ఇక 9వ పాయింట్, అల్లాపై భరోసా తవక్కుల్ చేయడం. పీడకలల నుండి రక్షణ పొందేందుకు అల్లాపై పూర్తి భరోసా చేయడం అవసరం. ఖురాన్లో ఇలా ఉంది: అల్లాపై భరోసా చేసిన వారికి ఆయన సరిపోతాడు. సూరే అత్ తలాక్ సూర నంబర్ 65 ఆయత్ నంబర్ 3. ప్రవక్త
వారు ఇలా అన్నారు, అల్లాపై భరోసా చేయడం శైతాన్ నుండి రక్షణ కల్పిస్తుంది. సునన తిర్మిజీ హదీస్ నంబర్ 2514. ఇక పడుకునే ముందు వజూ చేయడం, నిద్ర కోసం పడుకునే ముందు వజూ చేయడం శైతాన్ నుండి రక్షణ కల్పిస్తుంది. ప్రవక్త వారు ఇలా అన్నారు, వజూ చేసి పడుకున్న వారు ఆ రాత్రంతా రక్షించబడతారు. సహీ బుఖారీ హదీస్ నంబర్ 6311. ఇక 10వ పాయింట్, పడుకునే ముందు నిద్రించే స్థలం శుభ్రంగా మరియు పవిత్రంగా ఉంచడం శైతాన్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఇస్లాం క్యూఏ ఫత్వా నెంబర్ 10295. అలాగే పీడకలలను విస్మరించడం, పీడకలను గురించి ఆలోచించకుండా వాటిని విస్మరించడం మరియు అల్లాపై దృష్టి కేంద్రీకరించడం. రాత్రి పీడకలలు శైతాన్ నుండి వచ్చే భయానక కలలు, కానీ సున్నత్ ఆధారిత పరిష్కారాల ద్వారా వీటి నుండి రక్షణ పొందవచ్చు. ఖురాన్లో ఇలా ఉంది, నిశ్చయంగా శైతానుకు విశ్వాసులపై ఎటువంటి అధికారం లేదు. సూర అల్ హిజ్ర్ సూర నంబర్ 15 ఆయత 42. ప్రవక్త వారు బోధించినటువంటి ఈ సున్నత్ పరిష్కారాలు దిక్ర్, దుఆ, నమాజ్ మరియు అల్లాపై భరోసా, తవక్కల్ పీడకలల నుండి రక్షణ కల్పిస్తాయి మరియు ఆధ్యాత్మిక ప్రశాంతతకు స్ఫూర్తినిస్తాయి. ఈ ఆచరణను రోజువారీ జీవితంలో పాటించడం ద్వారా ముస్లింలు శైతాన్ యొక్క చెడు ప్రభావాల నుండి రక్షించబడతారు. పీడకలల నుండి విముక్తి కోసం, రాత్రి ప్రశాంతమైనటువంటి నిద్ర కోసం ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి 10 ప్రవక్త వారి సున్నతులను పాటించండి. అల్లా మనందరికీ ఈ విషయాలను పాటించే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. మీ అందరికీ ఒక గొప్ప శుభవార్త. షిఫా తల్బీనా ఉమ్రా లక్కీ డ్రా ద్వారా ఇద్దరికి ఫ్రీగా ఉమ్రా చేయించడం జరుగుతుంది. ఈ గొప్ప అవకాశాన్ని వినియోగించుకోవాలంటే తక్షణమే మీరు చేయాల్సినటువంటి పని ఏమిటంటే, కేవలం 1 kg షిఫా తల్బీనాని ఆర్డర్ చేసి మీ పేరు మరియు మీ ఫోన్ నెంబర్తో పాటు తల్బీనా ఆర్డర్ చేసిన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయాలి. ఈ ఉమ్రా ఆఫర్ అనేది 14 జూలై సోమవారం 2025 నుండి 45 రోజుల వరకు, అంటే ఆగస్టు 27 బుధవారం 2025 రాత్రి 8 గంటల వరకు ఉంటుంది. ఆ మరుసటి రోజు అనగా 28 ఆగస్టు 2025 గురువారం సాయంత్రం 5 గంటలకు లైవ్లో డ్రా తీయడం జరుగుతుంది. అయితే ఈ ఫ్రీ ఉమ్రా లక్కీ డ్రా అనేది ఎలాంటి పక్షపాతం, ఎలాంటి మోసం లేకుండా తల్బీనా కొన్న వారి పేరు, ఫోన్ నెంబర్ ఒక చీటీలో రాసి 46వ రోజు అనగా 28 ఆగస్టు 2025 గురువారం సాయంత్రం 5 గంటలకు మీ అందరి ముందు నా యూట్యూబ్లో లైవ్గా ఫ్రీ ఉమ్రా లక్కీ డ్రా తీయడం జరుగుతుంది. ఇదంతా లైవ్లో మీ ముందే జరుగుతుంది. ఆ తర్వాత లైవ్లోనే మీ అందరి ముందే ఆ ఇద్దరు అదృష్టవంతుల యొక్క పేర్లు ప్రకటించడం జరుగుతుంది. మరి ఆలస్యం ఎందుకు? ఆ అదృష్టవంతులు మీరే కావచ్చు కదా. దైవ ప్రవక్త వారు తెలియజేశారు, తల్బీనా హృదయానికి మంచి చేస్తుంది, రోగి యొక్క బాధ, ఆందోళనను దూరం చేస్తుంది. సహీ బుఖారీ హదీస్ నంబర్ 5325. మరి ఆలస్యం ఎందుకు? ఇప్పుడే ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి 1 kg తల్బీనాని ఆర్డర్ చేసి మీ పూర్తి వివరాలను ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.